చిటికలో చేసే పులిహోర ఏదంటే నిమ్మకాయ పులిహోర అని చెప్పొచ్చు. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆవాలు వేసి, ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఓ గుప్పెడు పల్లీలు, అలాగే శనగపప్పు, మినపప్పు కొద్ది కొద్దిగా వేసేసుకొని, పచ్చిమిరపకాయ చిలుకలు, అలాగే ఎండుమిరపకాయ చిలుకలు కూడా వేసేసుకొని, ఇవి కొద్దిగా దోరగా వేగిన తర్వాత కరివేపాకు పచ్చి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే పసుపు కూడా ఇందులోనే వేసేసి బాగా కలర్ వస్తుందన్నమాట. ఇక అన్నాన్ని ఆరబెట్టుకున్న తర్వాత ఈ పోపునంతా ఇందులో వేసేసి తగినంత ఉప్పు కూడా కలిపేసేసి, ఇక పులుపు కోసం ఒక నిమ్మకాయ ఇందులో ముందుగానే పిండేసి పెట్టేసుకున్నాను, అది ఇందులో వేసేసి శుభ్రంగా కలిపేసేసుకుంటే మనకు చక్కటి పులిహోర అయితే తయారైపోతుంది. మనం చేసే పని వేరే వాళ్ళని మెప్పించాలని చేయకూడదు, భగవంతుడిని మెప్పించాలి. అప్పుడే అది సక్సెస్ అవుతుంది. మన లైక్ అయితే